పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు ఊపిరి పీల్చుకున్న దివ్యానగర్ లేఅవుట్ ప్లాట్ ఓనర్లు ఆనందం వ్యక్తం చేసిన పరిసర కాలనీల నివాసితులు. దీప్తి శ్రీనగర్లోని 2200 ప్లాట్లు మరియు పోచారం మున్సిపాలిటీలోని ఇతర 5 పరిసర కాలనీలను నల్లమల్లారెడ్డి సుమారు 200 ఎకరాల్లో అభివృద్ది చేశారు. 1990ల చివరి నుంచి దాదాపు 1000 మందికి పైగా సింగరేణి ఉద్యోగులు ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. అభివృద్ది ఒప్పందం ప్రకారం ఎన్ఎంఆర్ ముందుగా రోడ్లు, డ్రైనేజీ మరియు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలి. కానీ ఎన్ఎంఆర్ భద్రత పేరుతో అభివృద్ది చేసిన 200 ఎకరాల విస్తీర్ణం చుట్టూ పటిష్టమైన ఎత్తైన కాంపౌండ్ వాల్ ను నిర్మించారు. 15 సంవత్సరాల క్రితం 10.5 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి డెవలపర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు కాంట్రాక్టర్ కూడా ఎన్ఎంఆర్ రోడ్లు, డ్రైనేజీల కోసం డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేలాది ప్లాట్ల యజమానుల నుంచి ఈ 10.5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎన్ఎంఆర్ నేతృత్వంలోని వెల్ఫేర్ అసోసియేషన్ 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణ కాంట్రాక్ట్ ను స్వయంగా ఎన్ఎంఆర్ కి చెందిన ఏజెన్సీ సంస్థకు అందజేస్తుంది. ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేవు. కానీ ఎన్ఎంఆర్ ద్వారా సేకరించిన అభివృద్ది నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మించాడు. ఎన్ఎంఆర్ అరడజను కాలనీలకు కేవలం 2 ఎంట్రీ ఎగ్జిట్లను ఇచ్చే అన్ని రహదారులను మూసివేసింది. వందలాది మంది సింగరేణి ఉద్యోగులు మరియు ప్రజలు కేజీఎఫ్ సినిమాలో లాగా ఎన్ఎంఆర్ ఈ కాలనీలను తన ఫిఫ్డమ్ కింగ్డమ్ గా పరిగణిస్తున్నారని మరియు ఈ ప్రాంతాన్ని అక్షరాల మాఫియా డాన్ గా నియంత్రిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత అందరిపై కఠినమైన చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. హైడ్రా అన్ని చట్టపరమైన నిబంధనలను అనుసరించింది మరియు వేలాది మంది ప్రజా సంచారం స్వేచ్ఛగా మరియు అడ్డంకులు లేకుండా ఉండేలా చూసేందుకు 12 హెవీ డోజర్ల ద్వారా 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ ను కూల్చివేసింది.